అండి అందరికీ నమస్తే నేను మీ వేణు ఈ రోజు మనం ఇక్కడ ధవళేశ్వరంలో లక్ష్మీ నరసింహస్వామి సంపద లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చామండి ఇక్కడ ఈ గుడి ఉన్నట్టు చాలా మందికి తెలియదు అందుకే తెలియపరచడానికి నేను ఇక్కడ గుడికి తీసుకొచ్చానండి ఒక్కసారి చూడండి మన లక్ష్మీ నరసింహస్వామి గుడిని ఐటీడీకి ఇక్కడ దగ్గర అండి మనకు రాజమండ్రి చాలా దగ్గర ఇక్కడికి ధవళేశ్వరం ఎండింగ్ లో ఉందండి ఈ గుడి ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి జయంతి అండి అందుకని చెప్పేసి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి చూసారా ఎంత జనం ఉన్నారు పూజలు జరుగుతున్నాయి స్వామి చాలా బాగుంది అక్కడ దత్తాత్రేయ ఇక్కడ మనకి షిరిడి సాయిబాబా అండి స్వామి పట్టం అండి ఇక్కడ అక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారండి దత్తాత్రేయ స్వామి అండి చూడండి చూడండి వినాయక స్వామి అండి వినాయకుడు అండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండి ఇక్కడ చిన్న గుడి ఇలాగా 4 మూల 4 గుళ్ళు ఉన్నాయండి ఇక్కడ మనకి చిన్న గుళ్ళు మా గురుగారు అయినటువంటి తీర్థానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో వారి ఆజ్ఞతో ఈ దేవాలయం నిర్మించడం మా నాన్నగారు నిర్మించడం జరిగింది మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈయన్ని సేవించి తరిస్తున్నారు ఈ సేవించి తరించడమే కాకుండా ఇక్కడికి వచ్చి స్వామిని కోరుకున్నది ప్రతి ఒక్కటే జరుగుతుందని ఎంతో మంది భక్తులు భక్తి విశ్వాసాలతో వారి ఆజ్ఞతో ఇక్కడికి వస్తున్నారండి మేము ప్రోపగండా కానీ అవి కానీ ఇంకేమీ చేయలేదు ఆ స్వామి విషయాలు ఆ స్వామి నిదర్శనాలు అన్ని తెలుసుకుని ఆయన మహత్వం అంతా తెలుసుకుని మ్యాక్సిమం అందరూ ఇక్కడికి వస్తున్నారన్నమాట ఈ కార్యక్రమం అంతా ఆ స్వామి దయ వలన జరిగిందే మేము నిమిత్త మాత్రం అంతే మీరు కూడా మీ కోరికల్ని మీ అభిష్టాలని నెరవేర్చుకోవాలని అనే ఉద్దేశం ఉంటే సంకల్పం ఉంటే ఈ స్వామిని దర్శించి సేవించి వాళ్ళు తరించడమే కాకుండా వాళ్ళ కోరికలు కూడా తీర్చుకుని స్వామికి కృతజ్ఞతలు తెలపాల్సిందిగా మేము కోరుతున్నాం తపస్సు చేసుకుంటూ ఉండేవారు భక్తులు వస్తూ ఉండేవారండి పూజలు నిత్య పూజలు జరుగుతుండేవి నరసింహ జయంతులు అని కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉండేవారు అన్నమాట శిష్యులందరూ గోల్ మధ్య వస్తూ ఉండేవారు పూజలు చేయించుకుంటూ ఉండేవారు అన్నమాట అలాగలాగా వృద్ధి అయింది ఆయన తర్వాత మా గురువు గారు ఆయన శిష్యులు మా గాయత్రి ఉపాసకులు అన్నమాట శ్రీ సాయివర ప్రసాద్ స్వామి గాయత్రి ఉపాసకులు అన్నమాట ఆయనకి అప్పు చెప్పారండి ఆయన మాకు అందరికీ కూడా ఇలాగే స్వామి ఇలా చెప్పారు అలా చేయమని చెప్పేసి మాకు ఉపదేశించి ఆలయం కట్టమని స్వామి లక్ష్మీనరసింహ ఉపాసకులు కదా గాయత్రీదేవి ఆయనేమో గాయత్రీదేవి ఉపాసకులు అందుకని లక్ష్మీనరసింహ గుడి గాయత్రీదేవి ఆలయం అలా పంచాయతనం కింద వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి బాబా మధ్యలో లక్ష్మీనరసింహస్వామి కింద ఆలయం నిర్మించామండి స్వామి అలా ఆదేశించాడు అలాగా మేము నిర్మించాము 12 సంవత్సరాలు అయిందండి 4/3/2012 సంవత్సరం నాడు ప్రతిష్ఠ చేసాం స్వామికి లక్ష్మీనరసింహ స్వామికి ప్రతిష్ఠ చేసాం అన్నమాట అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం నవరాత్రి వార్షికోత్సవం లక్ష్మీనరసింహ వార్షికోత్సవం లక్ష్మీనరసింహ జయంతి అమ్మవారికి గాయత్రీదేవికి నవరాత్రులు దేవి నవరాత్రులు గణపతి చవితికి గణపతి నవరాత్రులు చేస్తున్నాం అన్నమాట అలా స్వామికి అలా చేయించుకుంటున్నారు మా శక్తి కొద్దీ మా కుటుంబ సభ్యులే ఈ ఆలయం నిర్మించామన్నమాట నడిపిస్తున్నది కూడా మా కుటుంబ సభ్యులే
స్వామి గుడికి వచ్చి అందరూ దండం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా అనుకున్నాయన్నీ అవుతున్నాయి. ఇక్కడ నేను ప్రతి శనివారం వస్తానండి, నాకు బాగా ఈ గుడి అలవాటు. Please subscribe. Thank you for watching.